శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. ఇలాంటి కార్యక్రమంలో శుభతిథి అంశంలో భాగంగా నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 25వ తేదీ 11వ నెల 2023 సంవత్సరం శనివారం. స్వస్తి శ్రీ చాంద్రమానం శ్రీ శోభకృతనామ సంవత్సరం దక్షిణాయనం. శరదృతువు కార్తీక మాసం శుక్లపక్షం త్రయోదశి తిథి సాయంత్రం 4:56 వరకు, తదుపరి చతుర్దశి. అశ్విని నక్షత్రం మధ్యాహ్నం 2:58 వరకు, తదుపరి భరణి నక్షత్రం. వ్యతిపాత యోగం ఉదయం 7:04 వరకు, తదుపరి పరిఘ యోగం. తైతులకరణం సాయంత్రం 4:36 వరకు, తదుపరి వణజీకరణం. వర్జ్యం ఉదయం 11:09 నుండి మధ్యాహ్నం 12:40 వరకు, తిరిగి వర్జ్యం రాత్రి 12:15 నుండి 1:47 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:13 నుండి 7:41 వరకు. అమృత ఘడియలు ఉదయం 8:06 నుండి 9:37 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు. నేటి యమగండం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. ఇక నేటి విశేషం శనిత్రయోదశి. అలాగే ఈనాడు గోత్రిరాత్ర వ్రతం కూడా. శనిత్రయోదశి అనగా గ్రహాలలో 7వ గ్రహమైనటువంటి శనైశ్చరుడి యొక్క జన్మతిథి అయినటువంటి త్రయోదశి. శనైశ్చరుడు అధినాయకుడిగా ఉన్నటువంటి వారాధిపతిగా ఉన్నటువంటి వారమైనటువంటి శనివారం కలిసి రావటం, ఈ రెండూ కూడా శనైశ్చరుడికి సంబంధించినటువంటి ఆరాధన, అభిషేకం, అర్చన, దర్శనం చేయటం వల్ల శనైశ్చరుడి యొక్క దివ్య కృపతో పాటు ఆయన దోషం కూడా తొలగిపోతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి మకర, కుంభ, మీన రాశుల వాళ్లకు ఏలినాటి శని నడుస్తుంది. అట్లాగే కర్కాటక రాశి వారికి అష్టమ శని, వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తుంది. కనుక శనైశ్చరుడి యొక్క బాధ తొలగిపోవడం కోసం ఈనాడు శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాలకు పరిపూర్ణమైనటువంటి మూర్తిత్వం ఉంటుంది. కనుక శనైశ్చరుడిని దర్శించి తిలతైలాభిషేకాన్ని జరిపించి, అట్లాగే కొన్ని సంప్రదాయాల్లో తిలదీపం అని నల్లని వస్త్రంలో నల్ల నువ్వులు వేసి నల్లటి దారంతో కట్టి నువ్వుల నూనెతో దాన్ని తడిపి ఆ ఒత్తిని శనైశ్చరుడి ముందు వెలిగించడం వల్ల కూడా శని బాధ నుండి విముక్తి కలుగుతుంది అని చెప్పబడుతుంది. అట్లాగే ఈనాడు శనివారం నాడు మొట్టమొదట వచ్చేటటువంటి శనిహోరలో ఈ శనైశ్చరుడి యొక్క తిలాభిషేకాన్ని జరిపించడం వల్ల పరిపూర్ణమైనటువంటి శనైశ్చరుడి యొక్క అనుగ్రహం కలుగుతుందని, అట్లాగే శనైశ్చరుడి యొక్క తిలాభిషేకం జరిపించిన తరువాత విధిగా తప్పకుండా శివదర్శనం చేయాలి. ఇది ఈనాటి విశేషం. అట్లాగే గోత్రిరాత్ర వ్రతమని కార్తీక మాసంలో వచ్చేటటువంటి త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ ఈ 3 తిథుల్లో గోశాలలోకి వెళ్ళి ఏకభుక్తం చేసి అక్కడ విష్ణారాధన చేయటం, రుద్రాభిషేకం ఇత్యాదులు 3 రోజులు జరిపించడం వల్ల మోక్ష సామ్రాజ్య పథం లభిస్తుంది అనే శాస్త్రవచనం. కనుక గోశాలలో ఈ త్రిరాత్ర వ్రతం చేస్తారు కనుక దీన్ని గోత్రిరాత్ర వ్రతం అని పిలుస్తారు. విష్ణువుని గోవిందుడు అని పిలుస్తారు. గోవిందుడు అంటే గాం విందతేతి గోవింద. గోవుల్ని రక్షించడంతో పాటు జీవుల్ని కూడా రక్షించినటువంటి వాడు పరమాత్మ. కనుక ఆ గోశాలలో గోవిందుడి యొక్క ఆరాధన చేసినట్లయితే పరమాత్మ యొక్క దివ్యకృప లభిస్తుంది అని శాస్త్రవచనం. కనుక శనైశ్చరుడి యొక్క దివ్యానుగ్రహంతో పాటు దామోదరుడి యొక్క కృప అందరిపై ఉండాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. నేటి గ్రహయోగంలో 12 రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయి, 12 రాశుల వారు ఏ విధమైనటువంటి పరిహారాలను పాటించడం ద్వారా అత్యంత శుభ ఫలితాలను పొందుతారు, ఏ దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది, అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణము లాంటి అనేకమైనటువంటి విషయాలని గ్రహయోగంలో తెలుసుకుందాం. అందులో భాగంగా ఈరోజు ఉండేటువంటి పంచాంగాన్ని గమనిద్దాం. ఈరోజు కార్తీక శుద్ధ త్రయోదశి శనివారం. చంద్రుడు అశ్విని నక్షత్రమందు సంచారం చేస్తూ ఉన్నారు. కార్తీక మాసంలో శని త్రయోదశి పర్వం చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు ఏలిన నాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శనేశ్వరుని యొక్క బాధలతోటి ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా చేసేటువంటి తిలదానాలు, అలాగే తైలాభిషేకాలు, పరమేశ్వరుడికి ప్రీతిగా చేసేటువంటి అభిషేకాలు విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి. అలాగే ఈరోజు ఆచరించేటువంటి శని ప్రదోష వ్రతం అత్యంత శుభ ఫలితానికి కారణమవుతుంది. విశేషమైనటువంటి ఈ దుష్కర్మలు
తాలూకా కర్మశేషాన్ని ఈ శని ప్రదోష వ్రతం తొలగింపజేసి శీఘ్రంగా ఉన్నతమైనటువంటి ఫలితాలని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అంతేకాక ఈరోజు ఉన్నటువంటి వ్యతిపాత యోగం ఏదైతే ఉన్నదో ఈ వ్యతిపాతం వెళ్ళిపోయిన తర్వాత చేసేటువంటి శుభ కార్యక్రమాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. అలాగే ఈరోజు కార్తీక శుద్ధ త్రయోదశిని ధాత్రి త్రయోదశిగా పిలుస్తారు. ఈరోజు చేసేటువంటి ఉసిరి దీపదానాలు అలాగే వనభోజనాలు చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి. ఇక ఈరోజు ఉండేటువంటి గ్రహస్థితిని గమనిస్తే గురుడు వక్రించి మేషరాశి యందు చంద్రునితో కలిపి సంచారం చేస్తూ ఉన్నారు. అలాగే శుక్రకేతువులు కన్యారాశి యందు, వృశ్చిక రాశి యందు రవి, కుజ, బుధ గ్రహాలు సంచరిస్తూ ఉండగా కుంభరాశి యందు శనేశ్వరుడు, మీనమందు రాహువు సంచారం చేస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈరోజు చంద్రుని యొక్క సంచారం జన్మరాశి యందు ఉండడం, అలాగే లాభస్థానమందు శనేశ్వరుని యొక్క స్థితి ఉండడం వల్ల అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది. దీని ద్వారా ఈరోజు తలపెట్టినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చక్కగా ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. శరీర సౌఖ్యం, ఆరోగ్యం, సంతోషో ధనమున్నతి అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం ఈరోజు ఆర్థికాభివృద్ధి ఉంటుంది. కుటుంబ సభ్యులతో కాలాన్ని గడపగలుగుతారు. అలాగే ఆర్థిక అభివృద్ధి కోసం చేసేటువంటి ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. పంక్తి భోజనం చేస్తారు. దేవాలయాల యొక్క సందర్శనం చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులకి ఈరోజు కాలం కలిసి వస్తుంది. ఉద్యోగపరమైనటువంటి చికాకుల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. వ్యాపార పరంగా మేషరాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. వ్యాపార లాభానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. పోటీ పరీక్షలలో మంచి విజయాన్ని సాధించడానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి చాలా సానుకూలమైనటువంటి ఫలితాలని ఇస్తూ ఉన్నది. ఆరోగ్యాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి కలగజేయడానికి అవకాశం ఉంటుంది. మేషరాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై మేధా దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము నీలము, అదృష్ట సంఖ్య 1. అలాగే ఈరోజు ఉత్తర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. వృషభ రాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. సప్తమ స్థానమందు రవి, కుజగ్రహాల యొక్క సంచారము, వ్యయమందు ఉన్నటువంటి గురుచంద్రుల యొక్క స్థితి ఇది మానసికమైనటువంటి ఇబ్బందులకి కారణమవుతుంది. స్వస్థాన నాశనం చేయవహ అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం ఈరోజు కొంత శరీరం అలసటికి లోనవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆరోగ్య పరిస్థితుల పట్ల శ్రద్ధ అవసరం. కొంత అనారోగ్య సమస్యల వల్ల దినచర్యలో కొన్ని మార్పులు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈరోజు కొంత ఖర్చు అధికంగా ఉంటుంది. ఆకస్మికమైనటువంటి ధన వ్యయానికి అవకాశం ఉంటుంది. ప్రయాణాలు చేస్తారు. మరీ ముఖ్యంగా ఉద్యోగ వ్యాపారాల పరంగా వేరే ప్రాంతానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. స్థానచలనానికై చేసేటువంటి ప్రయత్నాలు శీఘ్రమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి. ఉద్యోగపరంగా ఈ గ్రహస్థితి కొంత ఒత్తిడికి కారణమవుతుంది. పై అధికారులతోటి ఉండేటువంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఉద్యోగం మార్పుకై చేసేటువంటి ప్రయత్నాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. వ్యాపార పరంగా వృషభ రాశి వారికి మిశ్రమమైనటువంటి గ్రహస్థితి నడుస్తూ ఉన్నది. మందకొడిగా గ్రహస్థితి ఫలితాన్ని ఇస్తుంది. విద్యార్థులకి కాలం మిశ్రమంగా ఉన్నది. మరీ ముఖ్యంగా దూర విద్య కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారు మాత్రం మరికొంతకాలం నిరీక్షించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి వల్ల ఆరోగ్యపరమైనటువంటి చికాకులు రావడానికి అవకాశం ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. అలాగే ఈరోజు కొంత ఖర్చు అధికంగా కనబడుతూ ఉన్నది. వృషభ రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై పరమేశ్వరుని యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. మహేశ్వర స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. అలాగే ఈరోజు దక్షిణ దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది.
మిథున రాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. మానసిక ప్రశాంతత ఉంటుంది. ఆర్థికాభివృద్ధి గోచరిస్తూ ఉన్నది. చతుర్థ షష్ఠ లాభస్థానాల యందు శుభగ్రహాల యొక్క సంచారం వల్ల అన్నింటా కూడా విజయాన్ని సాధించగలుగుతారు. తలపెట్టినటువంటి కార్యక్రమాల్లో పూర్తి స్థాయిలో విజయాన్ని సాధించడానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. కుటుంబపరమైనటువంటి చికాకులు లేదా కుటుంబ సభ్యులతో ఉండేటువంటి మాట పట్టింపులు తగ్గుముఖం పడతాయి. ఉద్యోగ వ్యాపారాల్లో కీలకమైనటువంటి మార్పులు చేయడానికి, ఆ మార్పులు మంచి ఫలితాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. స్థిర చర ఆస్తుల తాలూకు అమ్మకాలు కొనుగోలు లాంటి అంశాలు, భూపరమైనటువంటి లావాదేవీలు, అలాగే న్యాయస్థానాలకి సంబంధించి ఉన్నటువంటి లావాదేవీలు మంచి ఫలితాన్ని ఇవ్వడానికి అవకాశం ఉన్నది. త్వరితగతిన ఆయా లావాదేవీల్లో ఉండేటువంటి ఇబ్బందుల నుండి బయటపడడానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. ఉద్యోగపరంగా ఇది ఉన్నతమైనటువంటి గ్రహస్థితిగా చెప్పవచ్చును. ఉద్యోగ మార్పుకై అవకాశం ఉంటుంది. వ్యాపార పరంగా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. వ్యాపారాభివృద్ధికి ఈ గ్రహస్థితి దోహదపడుతుంది. విద్యార్థులకి గ్రహస్థితి అనుకూలంగా ఉన్నది. పోటీ పరీక్షలలో మంచి విజయాన్ని సాధించడానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆనందదాయకమైనటువంటి వాతావరణాన్ని ఇస్తుంది. మనసుకి నచ్చినటువంటి పనులన్నీ కూడా చేయగలుగుతారు. మంచి ఆభరణాలని కొనుగోలు చేస్తారు. వాహనాలు కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. మిథున రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై నవగ్రహ ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. నవగ్రహ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము పసుపు. అదృష్ట సంఖ్య 2. అలాగే ఈరోజు పడమర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. కర్కాటక రాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. చతుర్థ స్థానానికి ఏర్పడినటువంటి అర్గళ దోషము మరియు దశమ కేంద్రంలో గురు చంద్రుల యొక్క సంచారము కొంత ఆర్థికాభివృద్ధికి కారణమవుతుంది. గత కొద్ది కాలంగా ఉద్యోగంలో పదోన్నతి కోసం ఏదైతే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో, లేదా చేసేటువంటి ఉద్యోగాల్లో మార్పు కోసం కానీ, పనిచేసేటువంటి సమయాల్లో మార్పు కోసం కానీ ఏదైతే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వాటిలో మంచి వార్తలు వినడానికి అవకాశాన్ని ఈ గ్రహస్థితి కల్పిస్తూ ఉంటుంది. అష్టమ శనేశ్వరుని యొక్క పీడ ఏదైతే ఉన్నదో ఆ శనేశ్వరుడు ఆధిపత్యాన్ని వహించేటువంటి ఈ రోజున కొన్ని ఆటంకాలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండవలెను. ఆర్థికంగా ఈరోజు కొంతకాలం కలిసి వస్తుంది. అయితే ఆకస్మిక ధన వ్యయానికి కూడా ఈరోజు అవకాశం ఉన్నది. కుటుంబ సభ్యులకి సమయాన్ని కేటాయిస్తారు. మానసిక ప్రశాంతత కోసం ప్రయత్నం చేస్తారు. ఉద్యోగమున ఉండేటువంటి ఇబ్బందులు తగ్గుముఖం పడతాయి. వ్యాపార పరంగా ఈ రాశి వారు కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే విద్యార్థులకి గ్రహగతులు మిశ్రమంగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఏకాగ్రత లోపానికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. గురువుల యొక్క అనుగ్రహం ఖచ్చితంగా అవసరం. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కుటుంబపరమైనటువంటి అభివృద్ధికి కారణమవుతుంది. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలలో కొంత ఒత్తిడి అధికంగా ఉంటుంది. కర్కాటక రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై ఈ శని త్రయోదశి రోజున శనేశ్వరుడికి చేసేటువంటి అభిషేకాన్ని ఆచరించడం చెప్పదగినటువంటి సూచన. అలాగే ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 5. అలాగే ఈరోజు దక్షిణ దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. సింహరాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈరోజు కొంత ఖాళీ లేనటువంటి సమయాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులతోటి సమయాన్ని గడిపేటువంటి ప్రయత్నం చేస్తారు. శుభ కార్యక్రమాలలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. బంధువులతో ఉండేటువంటి మాట పట్టింపులను తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. సర్వత్రా సఖ్యత వాతావరణాన్ని పెంచుకోవడానికి, శత్రువుల యొక్క సంఖ్య తగ్గించుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. ఆర్థికంగా ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి ఆలోచనలు చేస్తారు. ప్రణాళికల్ని సిద్ధం చేసుకుంటారు. వాటిని అవలంబించేటువంటి క్రమంలో కొంత జాప్యం అధికంగా ఉంటుంది. అలాగే ఈరోజు తీసుకునేటువంటి నిర్ణయాలు మాత్రం మంచి ఫలితాన్ని ఇస్తాయి. వస్త్రనాశం, పుత్రవైరం, ప్రవాసం, రోగపీడనం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం అటు సంతానానికి సంబంధించినటువంటి చిన్నపాటి ఇబ్బందులు ఈరోజు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి సంతానపూర్వకమైనటువంటి శ్రద్ధ అవసరం.
అలాగే పై అధికారులతోటి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగపరంగా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. వ్యాపార పరంగా సింహరాశి వారికి ఈరోజు కాలం కలిసి వస్తుంది. కొంత ఖర్చులు కనబడుతూ ఉన్నప్పటికీ మంచి ఫలితాలను సాధించగలుగుతారు. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. దూర విద్య కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారు, విదేశాలలో చదువు కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారు మంచి ఫలితాన్ని పొందుతారు. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి సానుకూలంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా కొంత ఖర్చు అధికంగా కనబడుతూ ఉన్నది. శుభమూలకంగా ధనాన్ని ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది. సింహరాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. విఘ్నేశ్వరుని యొక్క స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము ఎరుపు, అదృష్ట సంఖ్య 1. అలాగే ఈరోజు పడమర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. కన్యారాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. అష్టమ స్థానమందు గురుచంద్రుల యొక్క సంచారము, అలాగే ఈ రాశిలోనే సంచారం చేస్తూ ఉండేటువంటి కేతుగ్రహం తాలూకు ప్రభావం వల్ల నిలకడలేనటువంటి మానసిక స్థితిని ఈరోజు కన్యారాశి వారు చూస్తారు. మాట్లాడేటువంటి ప్రతి మాట కూడా ద్వంద్వ వైఖరిలో ముందుకు వెళుతూ ఉంటుంది. ఒక నిర్ణయం తీసుకుంటారు, మరలా ఆ నిర్ణయంలో మార్పులు చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈరోజు తీసుకునేటువంటి ఆహార పదార్థాల పట్ల శ్రద్ధ అవసరం. అజీర్ణమయ సంతాప జానుబాధాంత దైవచ అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం కొంత ఆహార పదార్థాలు నిల్వ ఉండడం లేదా పాడైనటువంటి ఆహారాన్ని తీసుకోవడం ద్వారా వచ్చేటువంటి ఉదర సంబంధమైనటువంటి సమస్యలు అధికంగా కనబడుతూ ఉన్నాయి. అలాగే ఈరోజు కొంత శరీరం అలసిపోతుంది. ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందుల్ని అధిగమించగలుగుతారు. కొంత కుటుంబానికి సమయాన్ని వెచ్చించగలుగుతారు. ప్రతి పని కూడా ఆత్మవిశ్వాసంతో ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. మంచి సత్ఫలితాలను సాధిస్తారు. శుభ కార్యక్రమాలు ఏవైతే వాయిదా పడుతూ ఉన్నాయో వాటిని ముందుకు తీసుకువెళ్ళడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార పరంగా కన్యారాశి వారికి ఆర్థిక లాభాన్ని ఈ గ్రహస్థితి కల్పిస్తూ ఉన్నది. రుణబాధలను తగ్గించేటువంటి విధంగా మీ యొక్క చర్యలు ఉండబోతూ ఉన్నాయి. విద్యార్థులకి కాలం కలిసి వస్తుంది. ఏకాగ్రత అధికంగా ఉంటుంది. చక్కగా ప్రతి పని కూడా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. మంచి విద్యాలాభానికి ఈ గ్రహస్థితి సహకరిస్తుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు దూరం చేస్తుంది. కుటుంబ సభ్యులతోటి సఖ్యత వాతావరణానికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. కుటుంబ ఆర్థిక ఎదుగుదలకి ఈ గ్రహస్థితి సహకరిస్తుంది. కన్యారాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై పరమేశ్వరుని యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. అలాగే ఈరోజు విశేషంగా శివాలయానికి వెళ్ళి నంది దగ్గర చేసేటువంటి దీపారాధన వల్ల మంచి ఫలితాన్ని పొందగలుగుతారు. గ్రహ బాధల నుండి బయటపడగలుగుతారు. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము నీలము, అదృష్ట సంఖ్య 4. అలాగే ఈరోజు ఉత్తర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. తులారాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. సప్తమ స్థానమందు గురుచంద్రుల యొక్క కలయిక ఆర్థికాభివృద్ధికి కారణమవుతుంది. అలాగే ఈ రాశికి ఏర్పడినటువంటి అర్గళం ఏదైతే ఉన్నదో ఈ దోషము వల్ల కొంత మాట పట్టింపులకి అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులతోటి కొంత విభేదించడానికి అవకాశం ఉంటుంది. మీరు తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల కుటుంబ సభ్యులు అంత సుముఖంగా లేనటువంటి స్థితి ఈరోజు మీకు కనబడుతూ ఉంటుంది. అలాగే తలపెట్టినటువంటి కార్యక్రమాలలో కొంత మీరే శ్రద్ధ చూపిస్తూ ఉంటారు. సహాయకులు కొంత తక్కువగా ఉంటారు. అయితే శత్రువులుగా అనుకున్నటువంటి వారు మిత్రులుగా మారడానికి ఈరోజు గ్రహస్థితి ఉపకరిస్తుంది. అలాగే రహస్య శత్రువులు ఎవరైతే ఉన్నారో వారిని కనుగొనగలుగుతారు. వారి పట్ల మీరు తీసుకునేటువంటి చర్యలు మీకు మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఆర్థికాభివృద్ధికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. అలాగే ప్రతి చిన్న పని పట్ల మీరు శ్రద్ధ చూపించేటువంటి విధానం ఆయా పనుల్లో ఉండేటువంటి జాప్యాన్ని దూరం చేసి మంచిగా ఆ పనులన్నీ కూడా పూర్తి అవ్వడానికి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. ఉద్యోగపరంగా తులారాశి వారికి ఈరోజు కాలం కలిసి వస్తుంది. ఉద్యోగాభివృద్ధికి అవకాశం ఉన్నది. వ్యాపార పరంగా తులారాశి వారు మంచి ఫలితాన్ని లాభాన్ని ఆర్జించడానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. విద్యార్థులకి కాలం పూర్తిగా అనుకూలంగా ఉన్నది. ఈరోజు రాసేటువంటి పోటీ పరీక్షలు కానీ మౌఖిక పరీక్షల్లో కానీ మంచి విజయాన్ని సాధించగలుగుతారు.
అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి చాలా ఉపకరిస్తుంది. ఆర్థికాభివృద్ధికి, కుటుంబాభివృద్ధికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. తులారాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై అమ్మవారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము నీలము, అదృష్ట సంఖ్య 9. అలాగే ఈరోజు దక్షిణ దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. షష్ఠ స్థానమందు చంద్రుని యొక్క అనుకూలత మానసిక ప్రశాంతతకి కారణమవుతుంది. కుటుంబ పరంగా, ఆరోగ్యపరంగా, ఉద్యోగ వ్యాపారాల్లో ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ వాటన్నిటినీ కూడా కొంత దూరం పెట్టగలుగుతారు. ఈరోజు ప్రయాణం చేస్తారు. మనసుకి నచ్చినటువంటి ప్రాంతాలని సందర్శించి ఏదైతే మీకు మానసిక ప్రశాంతత, అభివృద్ధిని కలగజేస్తుందో ఆయా పనులన్నింటినీ కూడా చేయగలుగుతారు. ఆర్థిక స్వేచ్ఛ ఉంటుంది. రుణ బాధల్ని తగ్గించుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. అటు కుటుంబ సభ్యులతోటి లేదా ఉద్యోగ వ్యాపారాలతోటి సమయాన్ని గడపకుండా మిత్రులతోటి లేదా ఏకాంతంగా సమయాన్ని గడపడానికి ఈరోజు అవకాశం ఉంటుంది. అలాగే జన్మ రాశి యందు రవికుజుల యొక్క సంచారము కొంత మానసికమైనటువంటి ఇబ్బందులకి కారణమైనప్పటికీ వాటిని అధిగమించగలుగుతారు. అయితే కోపం చాలా అధికంగా ఉంటుంది. కోపంలో నిర్ణయాలు తీసుకోకూడదు. ప్రయాణం చేసేటప్పుడు కొంత జాగ్రత్త అవసరం. ఉద్యోగపరంగా కొంత ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఉద్యోగ మార్పుకి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. వ్యాపార పరంగా వృశ్చిక రాశి వారికి కాలం అంత అనుకూలంగా లేదు. మరీ ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాలు చేసేటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఈరోజు గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించడం, పనులను వాయిదా వేసుకోవడం చెప్పదగినటువంటి సూచన. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మిశ్రమమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉన్నది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తారు. కొంత ఈరోజు భోజన సౌఖ్యం తక్కువగా ఉంటుంది. విద్యార్థులకి కాలం ప్రతికూలంగా ఉన్నది. గురువుల యొక్క అనుగ్రహం ఉండడం ద్వారా మంచి ఫలితాన్ని సాధించగలుగుతారు. వృశ్చిక రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై సూర్యారాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము తెలుపు, అదృష్ట సంఖ్య 8. అలాగే ఈరోజు పడమర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. ధనురాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి గ్రహస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. వాతశూలం, మనక్లేశం, భయం, స్వస్థార హానికృత్ అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం కొంత ఈరోజు ఆరోగ్యపరమైనటువంటి చికాకులకి అవకాశం ఉంటుంది. మనసుకి నచ్చనటువంటి పనులు చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అలాగే ముఖ్యంగా ఈరోజు కుటుంబ సభ్యులతో అంత సమయాన్ని గడపలేకపోతారు. ఉద్యోగ వ్యాపారాలలోనే కొంత నిమగ్నం అవ్వవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. మనసుకి నచ్చనటువంటి కార్యక్రమాలు కూడా చేయవలసి ఉంటుంది. అంతేకాక ఇంటి యందు ఉండడానికి అంత ఇష్టత చూపించరు. వ్యాపార పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ కొంత తీరిక లేనటువంటి సమయాన్ని గడపడానికి ఇష్టపడతారు. లేదా ఒంటరిగా ఉండడానికి ఈరోజు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ధనురాశి వారు. వ్యయస్థానమందు రవి, బుధ, కుజుల యొక్క సంచారము కొంత ధన వ్యయానికి అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా అలంకరణకి, గృహ ఉపకరణానికి లేదా వస్త్రములకు, ఆభరణాలకి సంబంధించినటువంటి వాటిపై కొంత ధనాన్ని వెచ్చించడానికి అవకాశం ఉంటుంది. శుభ కార్యక్రమాల నిమిత్తం ధనాన్ని ఖర్చు చేయడానికి అవకాశం ఉంటుంది. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగపరంగా ధనురాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఉద్యోగపరంగా ఒత్తిడి అధికంగా ఉన్నప్పటికీ దాటి ముందుకు వెళ్ళగలుగుతారు. ఈరోజు కూడా అధికంగా ఉద్యోగపరంగా సమయాన్ని వెచ్చించడానికి అవకాశం ఉంటుంది. వ్యాపార పరంగా ధనురాశి వారికి కాలం మిశ్రమంగా ఉన్నది. వ్యాపార పరంగా అధికమైనటువంటి శ్రమ చేయవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వ్యాపార లాభం ఇబ్బందికరంగా ఉంటుంది. ఆర్జించిన ఆదాయం ఏదైతే ఉన్నదో అది ఖర్చుకు సమానంగా ఉండడం ఇబ్బందికరంగా ఉంటుంది. విద్యార్థులకి కాలం మిశ్రమంగా ఉన్నది. గురుబలం ఉన్నటువంటి కారణం చేత గురువుల యొక్క అనుగ్రహం ద్వారా ఏకాగ్రతని పొందగలుగుతారు. విద్యలో ఆశించినటువంటి ఫలితాలని సాధించడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆర్థికాభివృద్ధికి కారణమవుతుంది. ముఖ్యంగా ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు లాభపడడానికి అవకాశం ఉన్నది. మంచి ప్రోత్సాహకాలు లభిస్తాయి.
మంచి గుర్తింపు లభించడానికి అవకాశం ఉంటుంది. ధనురాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై అమ్మవారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. దేవీ ఖడ్గమాల స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము పసుపు, అదృష్ట సంఖ్య 4. అలాగే ఈరోజు పడమర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. మకర రాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. చతుర్థ స్థానమందు గురుచంద్రుల యొక్క సంచారము, యాచనం బుద్ధి చాంచల్య తేజో హానిర్ధన వ్యయం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం ఈరోజు కొంత ఆర్థికంగా ధన వ్యయం చేయడానికి అవకాశం ఉన్నది. ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెడతారు. అయితే లాభస్థానమందు రవి, కుజ, బుధుల యొక్క సంచారం ఉండడం వల్ల ఖర్చుకు తగ్గట్టుగా ఆదాయ మార్గాలు ఉంటాయి. శుభ కార్యక్రమాలు చేయడానికి ధనాన్ని వెచ్చించినప్పటికీ సమయానుకూలంగా ధనం చేతికి అందుతుంది. ఉద్యోగ వ్యాపారాల్లో ఎదుగుదల గోచరిస్తూ ఉన్నది. ఉద్యోగపరంగా కొన్ని కీలకమైనటువంటి మార్పులు చేస్తారు. స్థాన చలనానికి, పనివేళల్లో మార్పులకి లేదా ఉన్నత ఉద్యోగాలకై మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సత్ఫలితాన్ని ఇస్తాయి. వ్యాపార పరంగా ఉన్నతమైనటువంటి స్థాయికి చేరుకోవడానికి ప్రణాళికలు ఏవైతే మీరు రచిస్తారో అవి మంచి ఫలితాలు ఇవ్వడానికి, వ్యాపార లాభాన్ని ఆర్జించడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి కాలం కొంత మిశ్రమంగా ఉన్నది. మరీ ముఖ్యంగా దూర విద్య, పోటీ పరీక్షలు, మౌఖిక పరీక్షలు లాంటి అంశాలలో విజయాన్ని సాధించడానికి మరింత శ్రమ పడవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఏకాగ్రతని పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆరోగ్యపరమైనటువంటి అభివృద్ధికి కారణమవుతుంది. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలలో ఒత్తిడి అధికంగా ఉంటుంది. కుటుంబ పరంగా సమయాన్ని వెచ్చించలేకపోతారు. పని ఒత్తిడి వల్ల ఇబ్బంది పడతారు. మకర రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై ఈ శని త్రయోదశి రోజున పరమేశ్వరునికి ప్రత్యేకంగా ఏకవార రుద్రాభిషేకం జరిపించుకోవడం చెప్పదగినటువంటి సూచన. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము ఎరుపు, అదృష్ట సంఖ్య 3. అలాగే ఈరోజు ఉత్తర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. కుంభరాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. తృతీయ స్థానమందు చంద్రగ్రహం అనుకూలిస్తూ ఉండడం, దశమ కేంద్రంలో దిగ్బలయుక్తులైనటువంటి రవికుజ గ్రహాల యొక్క సంచారం ఉండడం వల్ల వృత్తి వ్యాపారాలలో సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఆరోగ్యపరంగా ఇబ్బందుల నుండి బయటపడగలుగుతారు. కుటుంబ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యులకి ఉన్నటువంటి అనారోగ్య సమస్యల నుండి బయటపడగలుగుతారు. ఆనందదాయకమైనటువంటి వాతావరణాన్ని అనుభవించడానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. మనసుకి నచ్చినటువంటి వ్యక్తులతోటి సంభాషణ చేస్తారు. ఆర్థిక స్వేచ్ఛ ఉంటుంది. అలాగే ఈరోజు ప్రయాణాలు చేయడానికి, నచ్చినటువంటి ప్రాంతాలను సందర్శించడానికి అవకాశం ఉంటుంది. చారిత్రాత్మకమైనటువంటి సంబంధాలను కలిగి ఉన్నటువంటి ప్రాంతాలని సందర్శనం చేస్తారు. ఉద్యోగపరంగా ఒత్తిడి తక్కువగా ఉంటుంది. ఉద్యోగంలో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వ్యాపార లాభానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. వ్యాపార పరంగా తీసుకునేటువంటి నిర్ణయాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. పోటీ పరీక్షలలో మంచి విజయాన్ని సాధించడానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. అలాగే నచ్చినటువంటి విద్యాలయాల్లో విద్యాభ్యాసం చేయడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆరోగ్యపరమైనటువంటి చికాకులను దూరం చేస్తుంది. ఆకస్మికమైనటువంటి ప్రయాణాలకి ఈరోజు అవకాశం ఉన్నది. కుటుంబ సభ్యులతోటి కొంత సమయాన్ని వెచ్చించడానికి అవకాశం ఉంటుంది. కుంభరాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై ఈ శనిత్రయోదశి రోజున ప్రత్యేకించి శనేశ్వరుడికి తైలాభిషేకం జరిపించుకోవడం చెప్పదగినటువంటి సూచన. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము తెలుపు, అదృష్ట సంఖ్య 8. అలాగే ఈరోజు పడమర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. మీనరాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. 2వ స్థానమందు గురుచంద్రుల యొక్క సంచారం
మనస్సౌఖ్యం యశోవృద్ధి సౌభాగ్యంచ ధనాగమ అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం ఈరోజు కొంత ధర్మబద్ధమైనటువంటి జీవనాన్ని గడపడానికి, ప్రతి పనిలోనూ కూడా దైవ నామస్మరణ చేస్తూ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కుల ఆచారాలని పాటించగలుగుతారు. పెద్దలు చెప్పినటువంటి మార్గంలో ముందుకు వెళ్ళగలుగుతారు. అలాగే మీ యొక్క కుటుంబ పెద్ద ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి అనుగ్రహం మీ మీద ఉంటుంది. వారికి సంబంధించినటువంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆర్థికాభివృద్ధిని మెరుగుపరచడానికి చేసేటువంటి ప్రతి పని కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఉద్యోగపరంగా మీనరాశి వారికి కాలం అనుకూలంగా ఉన్నది. ఉద్యోగపరమైనటువంటి చికాకుల నుండి బయటపడతారు. ఆర్థికాభివృద్ధి ఉంటుంది. ఉద్యోగ మార్పుకై చేసేటువంటి ప్రయత్నాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. వ్యాపార పరంగా మీనరాశి వారికి ఈరోజు కాలం అనుకూలంగా ఉన్నది. వ్యాపార లాభానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి గ్రహస్థితి మిశ్రమంగా ఉన్నది. మరీ ముఖ్యంగా గురువుల యొక్క అనుగ్రహం అవసరం. ఏకాగ్రత లోపానికి అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని పెంపొందించుకోవడానికే ప్రయత్నం చేయండి. సత్ఫలితాన్ని సాధించగలుగుతారు. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మిశ్రమమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉన్నది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. చర్మ సంబంధమైనటువంటి సమస్యలు రావడానికి, క్రిమికీటకాదుల వల్ల ఇబ్బందులు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. వాటి పట్ల శ్రద్ధ అవసరం. మీనరాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై శని త్రయోదశి రోజున ప్రత్యేకించి శనేశ్వరుడికి అభిషేకం జరిపించుకోవడం చెప్పదగినటువంటి సూచన. దశరథకృత శని స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము పసుపు. అదృష్ట సంఖ్య 2. అలాగే ఈరోజు దక్షిణ దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. ఇవి ఈనాటి 12 రాశుల వారికి ఉన్నటువంటి శుభాశుభ ఫలితాలు. ఈ శని త్రయోదశి రోజున శనేశ్వరుని యొక్క బాధని అనుభవిస్తూ ఉండేటువంటి వారందరికీ కూడా చక్కగా స్వాంతన చేకూరాలి అని, శనిగ్రహం యొక్క అనుకూలత కలగాలి అని, శ్రీ మహావిష్ణువు యొక్క అనుకూలతతోటి అందరికీ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కూడా సిద్ధించాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ తిరిగి రేపటి గ్రహయోగంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో పరిహారాలు పరిష్కారాలు అంశానికి స్వాగతం. ఈరోజు కార్తీక మాసం శుక్లపక్షం త్రయోదశి చతుర్దశి 2 తిథులు కలిసి వచ్చినాయి. తిథిద్వయం ఏర్పడింది. శనివారం త్రయోదశి తిథితో కలిసి వచ్చింది కాబట్టి శని త్రయోదశిగా దీన్ని జరుపుకోవాలి. శని త్రయోదశికి సంబంధించి స్వయంగా శ్రీమన్నారాయణమూర్తి గరుత్మంతుడికి చెప్పినటువంటి గరుడ పురాణంలో చెప్పబడిన పరిహారం పాటించాలి. అలాగే చతుర్దశి తిథి కూడా వచ్చింది కాబట్టి దీన్ని వైకుంఠ చతుర్దశి అనే పేరుతో పిలుస్తారు. అలాగే కార్తీక శుక్ల త్రయోదశి తిథిని ధాత్రీ త్రయోదశి అనే పేరుతో పిలుస్తారు. ఈరోజు ఉసిరిక చెట్టును పూజించడం ద్వారా, ఉసిరిక చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించడం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు చతుర్దశి తిథి కూడా వచ్చింది కాబట్టి దీన్ని వైకుంఠ చతుర్దశి అనే పేరుతో పిలుస్తారు. వైకుంఠ చతుర్దశి సందర్భంగా శివదీపాన్ని వెలిగించడం ద్వారా పరమేశ్వరుడి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. ప్రధానంగా శనివారం త్రయోదశి కలిసి వచ్చినటువంటి శని త్రయోదశి సందర్భంగా శ్రీమన్నారాయణమూర్తి గరుత్మంతుడికి చెప్పినటువంటి గరుడ పురాణంలో చెప్పబడిన ప్రత్యేకమైనటువంటి దీపాన్ని వెలిగించాలి. ఆ దీపాన్ని ఎలా వెలిగించాలంటే పొట్టు తీయని నల్ల మినుములు కొన్ని తీసుకొని వాటిని పిండిలాగా చేసుకోవాలి. అలాగే నల్ల నువ్వులు కొన్ని తీసుకొని వాటిని పిండిలాగా చేసుకోవాలి. అలాగే నల్ల బెల్లం ఉంటుంది. ఆ నల్ల బెల్లం తీసుకొని దాన్ని పొడిలాగా చేసుకోవాలి. ఈ నల్ల బెల్లాన్ని తాటి బెల్లం అని కూడా అంటారు. ఈ నల్ల బెల్లం లేదా తాటి బెల్లం తీసుకొని దాన్ని పొడిలాగా చేసుకోవాలి. అలాగే రాళ్ల ఉప్పు కొద్దిగా తీసుకొని దాన్ని పొడిలాగా చేసుకోవాలి. ఇలా పొట్టు తీయని నల్ల మినుముల పిండి, నల్ల నువ్వుల పిండి, నల్ల బెల్లం పొడి, రాళ్ల ఉప్పు పొడి వీటన్నిటినీ కూడా కలిపి దానిలో కొద్దిగా ఆవు పాలు పోసి బెల్లం తురుము కూడా ఉంది కాబట్టి ఒక పిండి దీపాన్ని తయారు చేసుకోవాలి. వీటన్నిటితో తయారు చేయబడినటువంటి ప్రత్యేకమైన పిండి దీపాన్ని వెలిగించాలి. ఆ పిండి దీపాన్ని కూడా ఎప్పుడు వెలిగించాలంటే ఈరోజు సాయంకాలం స్నానం చేసి సాయంత్రం 5:45 తర్వాత మీ గృహంలో పడమర దిక్కులో వెలిగించాలి.
పడమర దిక్కులో ఎలా వెలిగించాలంటే, ముందుగా మీ గృహంలో పడమర దిక్కులో సాయంకాలం 5:45 తర్వాత ఒక తమలపాకు ఏర్పాటు చేసుకోవాలి. ఆ తమలపాకు మీద ఈ ప్రత్యేకమైనటువంటి పిండి దీపాన్ని ఉంచాలి. ఆ పిండి దీపంలో గేదె నెయ్యి, నువ్వుల నూనె, ఆముదం ఈ మూడింటిని సమాన భాగాలుగా పోయాలి. అలా పోసిన తర్వాత 4 నలుపు రంగు ఒత్తులు, 4 తెలుపు రంగు ఒత్తులు ఆ ప్రమిదలో వేసి దీపాన్ని వెలిగించాలి. దీన్నే శని త్రయోదశి వెలిగించవలసిన శని దీపం అనే పేరుతో పిలుస్తారు. తెలిసి తెలియక జీవితంలో చేసినటువంటి అన్ని రకాలైన పాపాలను పోగొట్టే శక్తి ఈ శని దీపానికి ఉంటుందని స్వయంగా విష్ణుమూర్తి గరుత్మంతుడికి చెప్పాడని గరుడ పురాణంలో ప్రామాణికంగా చెప్పారు. అలాగే జ్యోతిష శాస్త్రపరంగా శని మహాదశ నడుస్తున్నా, శని అంతర్దశ నడుస్తున్నా, గోచార పరంగా ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, సప్తమ శని, కంటక శని, వ్యయ శని నడుస్తున్నా ఆ దోషాలన్నీ పోగొట్టుకోవటానికి కూడా ఈ శని దీపం అనేది విశేషంగా సహకరిస్తుంది. ఈ శని దీపాన్ని సాయంకాలం 5:45 తర్వాత వెలిగించండి. శని భగవానుణ్ణి ప్రసన్నం చేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోండి. అలాగే ఈరోజు చతుర్దశి తిథి కూడా వచ్చింది. కార్తీక శుక్ల చతుర్దశి తిథిని వైకుంఠ చతుర్దశి అనే పేరుతో పిలుస్తారు. వైకుంఠం నుంచి శ్రీ మహావిష్ణువు కాశీ క్షేత్రానికి వచ్చి కాశీ విశ్వేశ్వరుణ్ణి ధ్యానించిన రోజు కాబట్టి, విష్ణుమూర్తి అంతటి వాడు కాశీ క్షేత్రానికి వచ్చి కాశీ విశ్వేశ్వరుణ్ణి ధ్యానించిన రోజు కాబట్టి, ఈరోజు ఇంట్లో శివదీపాన్ని వెలిగించినట్లయితే శివానుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. ఈ శివదీపం పరిహారం ఎలా పాటించాలంటే, గృహంలో ఈశాన్య దిక్కుకు అధిపతి ఈశానుడు అని పిలువబడే పరమేశ్వరుడు కాబట్టి, మీ గృహంలో ఈశాన్యం మూల ఒక పీటను ఏర్పాటు చేయాలి. ఆ పీట మీద బియ్య పిండితో ముగ్గు వేయాలి. ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ పీట మీద ఒక రాగి పళ్ళెన్ని ఉంచి దానిలో గంధం బొట్లు, కుంకుమ బొట్లు పెట్టి, ఆ రాగి పళ్ళెంలో ఒక పిండి దీపాన్ని ఉంచి ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. ఈ దీపం వెలిగించి ఓం హం ఈశానాయ నమః అని జపించుకోవాలి. ఈ మంత్రం 21 సార్లు చదివి ఆ దీపం దగ్గర ఏదైనా అరటిపండు ముక్కలు నైవేద్యంగా సమర్పించాలి. ఇలా దీపాన్ని ఈశాన్య దిక్కులో వెలిగిస్తే దాన్ని శివదీపం అనే పేరుతో పిలుస్తారు. వైకుంఠ చతుర్దశి సందర్భంగా ఈశాన్యంలో శివదీపాన్ని వెలిగించడం ద్వారా పరమేశ్వరుడి విశేషమైన అనుగ్రహానికి పాత్రులై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే వైకుంఠ చతుర్దశి సందర్భంగా గంధం రాసిన మారేడు దళాలతో ఈశ్వరుని పూజిస్తే శివుడు పరమానందభరితుడై మీ మనోభీష్టాలన్నీ తొందరగా నెరవేరుస్తాడు. అలాగే ఒక ఇత్తడి ప్రమిదలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని ఈరోజు ఎవరికైనా శివాలయ ప్రాంగణంలో దానం ఇచ్చినట్లయితే కర్మ ఫలితాల తీవ్రతను తగ్గింపజేసుకొని అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. కాబట్టి శని త్రయోదశి, వైకుంఠ చతుర్దశి ఈ రెండూ కలిసి వచ్చినటువంటి అత్యంత శక్తివంతమైన పర్వదినం సందర్భంగా శని దీపాన్ని వెలిగించండి, శివదీపాన్ని వెలిగించండి. శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవడంతో పాటుగా శివానుగ్రహానికి పాత్రులై సకల శుభాలను సిద్ధింపజేసుకోండి. శ్రీరస్తు కార్యక్రమంలో మంత్రశక్తి అంశానికి స్వాగతం. ఈరోజు కృత్తికా మాసంలో పంచపర్వ కాలంలో అత్యంత విశేషమైనటువంటి రోజు, 3వ రోజు కార్తీక శుద్ధ త్రయోదశి శనివారం కలిసి వచ్చింది. శని త్రయోదశి పర్వకాలం కృత్తికా మాసంలో అత్యంత పరమ పవిత్రంగా కలిసి వచ్చినటువంటి శని త్రయోదశి రోజు శని మంత్రాన్ని ఎవరైతే చక్కగా జపం చేస్తారో వారికి జాతక చక్రంలో ఉన్నటువంటి శనైశ్చరుడి యొక్క దుష్టస్థాన స్థితి వల్ల కలిగేటువంటి అవరోధాలన్నీ తొలగిపోతాయి. వర్తమానంలో ఏల్నాటి శనిగా ఎవరైతే ఆ శనేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలని పరితపిస్తూ ఉన్నారో ఆ శనేశ్వరుడి యొక్క ఇచ్చేటువంటి ఆ బాధలన్నింటినీ కూడా తొలగించుకునే ఒక అద్భుతమైనటువంటి మంత్రాన్ని ఈరోజు మనం జపం చేయబోతున్నాం. అత్యంత విశేష మహిమాన్వితమైనటువంటి ఈ పరమ పవిత్ర కాలంలో ఈ మంత్రాన్ని చక్కగా జపం చేయండి. జపం చేసేటప్పుడు మీరు మీ మందిరంలో నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి ఆ దీపపు వెలుగులో ఈ మంత్రాన్ని 19 సార్లు
శనేశ్వరుడికి విశేషమైనటువంటి సంఖ్య శాస్త్రంలో 19 అని చెప్పింది. అలాంటి ఆ 19 సంఖ్యగా ఈ మంత్రాన్ని చక్కగా జపం చేయండి. శనేశ్వరుడి యొక్క దివ్యమైన అనుగ్రహం వల్ల జాతక చక్రంలో ఉండేటువంటి దోషాలన్నింటినీ కూడా తొలగించుకోండి. ఆ మంత్రాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిష్ఠతో జపం చేయండి. శనైశ్చరాయ శూరాయ శాంతాయ నమో నమః. శనైశ్చరాయ శూరాయ శాంతాయ నమో నమః. అద్భుతమైనటువంటి మంత్రం, శనికి సంబంధించినటువంటి మంత్రం. నవగ్రహాలలో శని అంటే కొంత భయం, బాధ అనేటువంటిది ఉంటుంది. కానీ శనేశ్వరుడు ఇచ్చేటువంటి రాజయోగం అద్భుతమైన రాజయోగం జ్యోతిష్ శాస్త్రంలో. అలాంటి శనేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని ఈరోజు చక్కగా ఈ మంత్రాన్ని పారాయణం చేసి ఆ బాధలన్నింటినీ కూడా, జాతక చక్ర సమస్యలన్నింటినీ కూడా తొలగించుకోండి. ఓం శ్రీమాత్రే నమః. సమస్త విద్యలకు అధినాయకుడైన హయగ్రీవ స్వామికి నమస్కారం చేస్తూ, ధర్మతత్వవేత్తలు, దార్శనికులు అయిన మన మహర్షులు తాము జీవితంలో ఆచరించి మనకి చూపించిన ధర్మాలలోని సారం, ధర్మసారం కార్యక్రమాన్ని ఎంతో ఆదరంగా వీక్షిస్తున్న ప్రేక్షక మహాశయులందరికీ సాదరంగా స్వాగతం పలుకుతూ నమస్కారాలు తెలియజేస్తున్నాను. కొంతమంది తాము చాలా గొప్పవాళ్ళం అనుకుంటారండి. తాము పట్టిన కుందేటికి 3 కాళ్ళు అన్న సామెత విన్నారు కదా, అట్లా ప్రవర్తిస్తూ ఉంటారు. దానికి తోడు అంటే ఇలాంటి అభిప్రాయం ఉంటుంది కొంతమందికి. దానికి తోడు వారికి భగవంతుడి అనుగ్రహం వలన మంచి విద్య కానీ, లేదా ధనం కానీ, ఇంకేదో అంగబలం కానీ ఉందనుకోండి, ఇంకా వాళ్ళని మనం పట్టుకోలేం. వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు, ఏదో చేస్తూ ఉంటారు. దానివల్ల ఎవరు ఎంతగా ఇబ్బంది పడుతున్నా వాళ్ళు పట్టించుకోరు. పాపం వాళ్ళకి అర్థం కాదు కూడా. ఎందుకని? ఆ అధికారం వల్ల, అధికారం వచ్చినటువంటి మదం వల్ల, ధనం తెచ్చినటువంటి ఒక గర్వం వల్ల వాళ్ళు అలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. ఇటువంటి వ్యక్తులు ఉన్నప్పుడు వాళ్ళని సరిదిద్దవలసిన బాధ్యత కూడా తెలివైన వాళ్ళకి ఉంది. దీనికి మీకు ఒక చక్కని కథ చెప్తాను. ఒక రాజుగారు ఉన్నారు. ఆయన ఎన్నో కళలలో ఆరితేరినవాడు. ఎక్కడైనా సౌందర్యం ఉంటే ఆ సౌందర్యాన్ని చూసి ఆనందిస్తాడు. ఇది మంచి లక్షణమే. అయితే అందమైన గాజు బొమ్మలను సేకరించడం అనేది ఒక అభిరుచిగా పెట్టుకున్నాడు ఆయన. ఎక్కడైనా లోకోత్తరమైన ఒక బొమ్మ కనిపిస్తే, అది కూడా గాజు బొమ్మలంటే ఇష్టం ఆయనకి. వాటన్నింటినీ తెచ్చి అలా చక్కగా తన అంతఃపురంలో దానికి ఒక్కొక్క అల్మారా చేయించి గాజు అద్దాల్లో పెట్టి చక్కగా చూసుకుంటూ ఉంటాడు. అలా ఒక 27 బొమ్మల్ని సేకరించాడు. అవి ఇంకెక్కడా దొరకనివి, చూడగానే మనసుని దోచుకునేవి, చాలా అందంగా ఉండే బొమ్మలు. బాగుంది. రాజుగారు కాబట్టి ఆయనకు లోటేముంది? ఆ బొమ్మల్ని రోజు శుభ్రం చేసి చక్కగా అలంకరించి ఏమాత్రం దుమ్ము పడకుండా చూసేందుకు ఒక పనివాడిని కూడా పెట్టాడు. వాడికి అదే పని. ఇంకా ఆ 27 బొమ్మల్ని రోజు శుభ్రం చేయటం, ఆ అద్దాలన్నీ తుడవటం, చూడగానే అందంగా ఉండేలాగా తీర్చిదిద్దటం, ఇది ఆ పనివాడి పని. రోజు ఆ పనే చేస్తున్నాడు పాపం ఆ పనివాడు. దురదృష్టవశాత్తు ఒకసారి ఆ ఒక్కొక్క బొమ్మని తీసి చక్కగా తుడిచి మళ్ళీ అందులో పెడుతూ ఉంటాడు కదా. అలా చేస్తున్నప్పుడు ఒక బొమ్మ చెయ్యి జారి కింద పడి భళ్ళున పగిలిపోయి ఒక కాలు విరిగిపోయింది. పూర్తిగా కూడా ఏం పగిలిపోలే, ఒక కాలు విరిగిపోయింది. ఇక చూడాలి, గజగజలాడిపోయాడు ఆ పనివాడు. మరి రాజుగారికి ప్రాణం కదా ఆ బొమ్మలంటే, ఏమంటారు? అనుకున్నట్లుగానే రాజుగారు వచ్చారు. వచ్చి ఆయన ముఖం కందగడ్డలాగా తయారైపోయింది. ఏమిటి, నీకు బుద్ధి ఉందా లేదా అని గై గైమని అరిచేశాడు. మరి కోపం వచ్చినప్పుడు తప్పదు. అందులో రాజు అహంకారం ఉంటుంది. తనకు అత్యంత ప్రీతిపాత్రమైన వస్తువు పగిలిపోయిందని కదా ఆయన బాధ. సరే, అక్కడితో ఏదో 4 చీవాట్లు పెట్టి ఇంకెప్పుడు ఇలా చేయకు అని చెప్పి ఊరుకుంటే ఏ ఇబ్బంది ఉండేది కాదు. అదే ఆవేశంలో రాజుగారు ఏం చేశారంటే, వెంటనే ఎవరక్కడా, చిత్తం మహాప్రభో, ఇదిగో ఈ బొమ్మల్లో ఒక బొమ్మని ఇలా
అంగవైకల్యం వచ్చేలాగా చేశాడు కాబట్టి ఇతన్ని వెంటనే ఉరి తీసేయండి అన్నట్టు. అక్కడ చేసిన తప్పు ఏమిటి, వేసిన శిక్ష ఏమిటి? తప్పుకి శిక్షకి తేడా లేకుండా ఏ తప్పుకి ఏ శిక్ష వెయ్యాలో కూడా తెలియనంత విచక్షణ లేని స్థితిలో రాజున్నాడు. మరి అంటే ఆ గాజు బొమ్మల మీద అంత ప్రీతండి అతనికి అని చెప్పొచ్చు. పోని సరే, ఏది ఏమైనా వాడిని ఉరి తీసేయమని ఒక ఆజ్ఞ అయితే జారీ చేశాడు. సాయంత్రమో రేపో ఎప్పుడో వాళ్ళ చట్టం ప్రకారం ఆ పని చేస్తారనుకోండి. దాన్ని పక్కన పెడితే ఇప్పుడు ఒక చాటింపు కూడా వేయించట రాజు ఊళ్ళో. ఎవరైనా సరే వచ్చి ఈ కాలు విరిగిపోయిన బొమ్మని అతికి చాలా సౌందర్యవంతంగా తీర్చిదిద్దినట్లయితే, దానికి ఏదైనా మరమ్మత్తు చేసినట్లయితే వాళ్ళకి ఏం కావాలంటే అది ఇస్తాను అని ఊళ్ళో చాటింపు వేయించాడు. సరే, ఆ చాటింపు విని ఒక సాధువు వచ్చాడు, ఒక సిద్ధుడు, చాలా జ్ఞాని. ఆయన వచ్చి, మహారాజా, వెంటనే సభ ఏర్పాటు చేశారు. ఆ సభలో చెప్తున్నాడు, మహారాజా, మీరు కోరినట్లుగానే ఆ కాలు విరిగిపోయిన బొమ్మను తెప్పించండి, నేను దాన్ని సరిచేస్తాను. ఆహా, అంతకంటేనా? నువ్వు గనక ఆ పని చేస్తే నీకేం కావాలంటే అది ఇస్తానన్నాడు రాజు ఆనందంగా. ఆ బొమ్మను తెప్పించాడు. మిగిలిన బొమ్మల్ని కూడా తీసుకురండి. మిగిలిన బొమ్మలు ఎందుకు అనుకున్నాడు. అయినా సరే ఎందుకో తెమ్మన్నాడు కదా అని తెప్పించాడు. అప్పుడు ఆ సాధువు అన్నాడు, మహారాజా, ఇప్పుడు నేను చేసే ఒక పని వలన మీరు ఏ బొమ్మ కాలు విరిగిన బొమ్మో, ఏ బొమ్మలు మిగిలిన బొమ్మలో మీరు గుర్తుపట్టకుండా చేస్తాను, అన్నీ ఒకేలా ఉండేలాగా చేస్తాను అన్నాడు. రాజుగారి ఆనందానికి అంతు లేదు. అంతే కదా, ఈ బొమ్మ కాలు విరిగినది అని మీరు గుర్తుపట్టలేరు, అన్నీ ఎలా ఉన్నాయో ఇది కూడా అలాగే ఉంటుంది అన్నాడు. అయితే ఆ మాటల్లో ఆంతర్యం రాజుగారికి అర్థం కాల. సరే, అయితే ఏం చేయమంటావు చెప్పన్నా. ఒక మంచి ఇనుప రాడ్డు తీసుకురండి అన్నారు. ఇనుప రాడ్డు ఎందుకు అనుకున్నాడు. అయినా సరే తెప్పించాడు. వెంటనే ఈ సాధువు ఒక రెప్పపాటు కాలంలోనే ఆ రాడ్డు తీసుకుని మిగిలినటువంటి 26 బొమ్మల్ని కూడా టక మొత్తం అన్నింటినీ పగలగొట్టేశాడు. మరుక్షణంలో అక్కడ చూస్తే మొత్తం 27 బొమ్మలు, ఈ కాలు విరిగిన బొమ్మతో సహా అన్ని బొమ్మలు అక్కడ గాజు పెంకుల్లాగా పడున్నాయి. సాధువు ఏం చెప్పాడు? ఏ బొమ్మ కాలు విరిగినదో మీరు గుర్తుపట్టలేరు, ఇప్పుడు పట్టగలరా? అన్నీ ముక్కలైపోయి ఉన్నాయి. ఇప్పుడు మీకు అర్థమవుతుందా రాజుగారికి ఎంత కోపం వస్తుందో? రాజుగారికి వచ్చిన కోపాన్ని వర్ణించడానికి కవి అనేవాడు ఉండడనమాట. అంటే అంత కోపం వచ్చింది. ఆ కోపాన్ని చూసి వెంటనే సాధువు ఒక్క మాట అన్నాడండి. ఆ మాటకి రాజుగారి కోపం అంతా చల్లారిపోయింది. ఏమన్నాడంటే, మహారాజా, ఒక బొమ్మని పగలకొట్టినందుకు మీరు ఒక మనిషిని ఉరితీశారు. ఈ లెక్కలో 27 బొమ్మలు ఎప్పుడో ఒకప్పుడు పగిలిపోయేవే, అవి అశాశ్వతమైనవి, గాజు బొమ్మలు. ఏదో ఒక రోజున ఏదో ఒక బొమ్మ పగులుతుంది, మీరు ఇంకొకరిని ఉరితీస్తారు. అలా 27 మంది ప్రాణాలు కోల్పోవడం కంటే నేను ఒక్కడిని ప్రాణాలు కోల్పోతే మంచిది కదా, అందుకని నన్ను ఉరితీయండి, మిగిలిన 26 మందిని బ్రతికించిన వాడినవుతాను అన్నట్ట. ఇంత గొప్ప ఆలోచన, ఇంతమందిని కాపాడాలనే ఆలోచన ఆ సాధువుకు ఉంది. మూర్ఖమైన అభిరుచిని పెట్టుకుని నేను మనుషుల ప్రాణాలు తీస్తున్నానే అని రాజుగారికి కనువిప్పు కలిగి ఆ సాధువుకి నమస్కారం చేసి, మహానుభావ, మనిషి అంటే నీలా ఉండాలయ్యా, నాలా కాదు అని ఆయన కాళ్ళ మీద పడ్డట్ట. ఎంత చక్కని వృత్తాంతమో చూశారా? దేనికి మనం ప్రాధాన్యం ఇవ్వాలి, దేనికి ప్రాధాన్యం ఇవ్వకూడదు అనేది ఈ కథ మనకి తెలియజేస్తుంది. దీన్ని మనం జీవితానికి అన్వయించుకుందాం.